రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. మరి స్నేహ మ్యాక్స్ మరి స్థాపించిన దగ్గర నుంచి బహుజనుల యొక్క ఆర్థిక అవసరాలకు సంబంధించిన పొదుపు మొత్తాలను సేకరించడం, అదేవిధంగా వారు చేసిన పొదుపు మొత్తాలపై ఆ యొక్క డిపాజిట్లపై మరి అత్యధికంగా డిపాజిట్ రేట్లను కూడా ఇవ్వడం, అదేవిధంగా మరి గ్రామీణాలలో మరి పట్టణ ప్రాంతాల్లో మనకు కనిపిస్తున్న రుణగ్రస్తత ఏదైతుందో ఆ రుణగ్రస్తత నుంచి కూడా మరి దూరం చేసే ప్రయత్నంలో స్నేహ మ్యాక్స్ ముందుకు వెళ్తోంది. మరి దీనికి సంబంధించి స్నేహ మ్యాక్స్ డైరెక్టర్, మాస్టర్ కీ టీవీ, స్నేహ టీవీ డైరెక్టర్, రిటైర్డ్ సీనియర్ మేనేజర్, కెనరా బ్యాంక్ అల్లడి పునరావు గారు మనతో పాటు జూమ్లో ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. పునరావు గారు నమస్తే. నమస్తే సార్. రైట్, పునరావు గారు చెప్పండి, మరి స్నేహ మ్యాక్స్ ఎప్పుడు ప్రారంభించారు, మరి దీని యొక్క కార్యకలాపాలు ఎలా ఉన్నాయి? స్నేహ మ్యాక్స్ 2008లో స్టార్ట్ చేయడం జరిగిందండి. దీన్ని స్టార్ట్ చేయడానికి చాలా కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకనంటే విలేజెస్ లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు విలేజెస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు డబ్బుల కొరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న టైంలో వచ్చినటువంటి ఆలోచన ఇది. డాక్టర్ శివభాగ్యారావు గారికి వచ్చిన ఆలోచన. ఆయన ఆలోచన ప్రకారమే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన కళ్ళారా చూశాడు మహిళలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పండుగల టైంలో కానీ, కొద్దిగా గొప్ప పొలం ఉన్నటువంటి వాళ్ళ పెట్టుబడుల కోసం కానీ, ఈ రైతుల దగ్గరికి, ల్యాండ్ లార్డ్స్ దగ్గరికి అప్పుల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళని ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, వాళ్ళని ఎంత హీనంగా అవమానపరుస్తున్నారో అనేటువంటి విషయాలు ఆయన కళ్ళారా చూసి ఆయన దృష్టిలో మెలిగినటువంటి ఆలోచనే ఈ స్నేహ మ్యాక్స్ గా రూపుదిద్దుకుంది. దీన్ని స్థాపించినప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా వెతుకుతూ వస్తూ ఉన్నది. దీనిలో ఈ స్నేహ మ్యాక్స్ అనేటువంటిది 1995 సొసైటీ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేయబడింది. దీనివల్ల మనం పొదుపుతో పాటుగా డిపాజిట్స్ ను కూడా యాక్సెప్ట్ చేస్తూ వాటిని మళ్ళీ రొటేషన్ లో అవసరమైనటువంటి పేద ప్రజలకు లోన్ రూపేణా అందిస్తూ దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే దీన్ని కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. గుంటూరు జిల్లాలో ఎక్కువ ఏరియాల్లో విలేజెస్ సుమారుగా ఇప్పటికి 300 నుంచి 400 మధ్యలో విలేజెస్ కవర్ అవుతూ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా చిన్న మొత్తాల్లో స్టార్ట్ చేసి ఇవ్వడం అనేటువంటిది మొదలుపెట్టి 5,000 నుంచి 50,000 లోపు మాత్రమే ఇవ్వడం జరుగుతూ వచ్చింది. వీటన్నిటికీ కూడా చాలా మంది అసలు జనాభిప్రాయంలో ఈ పేద బడుగు వర్గాలకు ఇచ్చేటువంటి లోన్లు రికవరీ కావు, ఎగ్గొడతారు అనేటువంటి ఆలోచన, అపోహ ప్రజల్లో ఉంది. చాలా మంది బ్యాంకుల్లో కూడా అటువంటి అపోహ ఉంది, వాళ్ళకి లోన్లు ఇస్తే తిరిగి రావు అనే ఆలోచనలో. కానీ మేము స్వయంగా దానిని నిర్ధారించుకున్నాము. ఏ విధంగానంటే వాళ్ళు చేసే కామెంట్ తప్పు అనేటువంటిది. మన గ్రామీణ ప్రాంతంలో మాకు 100% రికవరీ వస్తూ ఉన్నది. వాళ్ళ కాంపిటీషన్ ఎలా పెరిగింది అంటే 5,000, 10,000 తీసుకున్నటువంటి వ్యక్తులు మేము ఎంత త్వరగా దీన్ని తీర్చేసి 25,000, 50,000 తీసుకోవాలి అనేటువంటి కాంపిటీషన్ లో వాళ్ళు చక్కగా మనం ఇచ్చినటువంటి డబ్బుల్ని రీపే చేస్తూ వారికి ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి దానిలో చాలా కృతకృత్యులై ఎంతో మంది దీనివల్ల అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా వీటిలో మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళని స్వయం సంతృప్తితో బతికే విధంగా, అంటే వాళ్ళు ఇతరుల మీద ఆధారపడకుండా సంపాదించుకునే విధంగా దీన్ని ఉపయోగించుకోవడానికి మనం ఇస్తూ ఉన్నాం. మీకు ఉదాహరణకి కుట్టు మిషన్లు పెట్టుకోవడం కానివ్వండి, పాడి గేదెలను కొనుక్కోవడం కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా సంపాదించుకునే దానికి చాలా ఉపయోగపడుతూ ఉన్నది. మరి ఇది ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో మందికి మేలు చేసినటువంటి ఈ సొసైటీ స్నేహ మ్యాక్స్ అంటే స్నేహ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ. దీనికి మనకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఈ బ్రాంచెస్ లో కూడా మనం అన్ని విధాలుగా అందరికీ, ఈ పేద అడుగు బలహీన వర్గాలకు మాత్రమే ఇది ఉపయోగపడుతూ ఉంది. దీన్ని ఉపయోగించడం కోసం మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర ఉన్నటువంటి మిత్రులు కానివ్వండి, మనకు పరిచయం ఉన్న అటువంటి రిలేషన్స్ లో కానివ్వండి,
వాళ్ళ దగ్గర నుంచే మనం డిపాజిట్స్ ఎక్కువగా మనకి స్నేహ మ్యాక్స్ లో యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకనంటే ఈ రోజుల్లో ఎవరైనా డిపాజిట్ చేయాలంటే ముందు నమ్మకం ఉండాలి. ఎందుకంటే సొసైటీలో చాలా మంది బోగస్ కంపెనీలు తయారవటం, డబ్బులు ఎగ్గొట్టేసి వెళ్ళిపోవడం అనేటువంటి కళ్ళారా చూస్తూ ఉన్నారు కాబట్టి ఉమ్, ఎవరైనా ముందుకు రావాలంటే వాళ్ళకి సరైన అవగాహన అయినా ఉండాలి, ఉమ్, ఆర్గనైజేషన్ మీద నమ్మకం అయినా ఉండాలి, ఉమ్, నడుపుతున్నటువంటి వ్యక్తుల మీద గౌరవం కానీ, వాళ్ళకి ఏ విధమైనటువంటి చీటింగ్ నేచర్ లేదు అనేటువంటి విశ్వాసం కానీ ఉండవలసి ఉంది. ఉమ్, ఆ విశ్వాసాన్ని ఉమ్, పెంచుకొని మనం భాగ్యరావు గారు దీనికి కావలసినటువంటి భరోసాని ఇస్తూ ఉమ్, ఆయనకి దానికి గ్యారంటీలను ఏర్పాటు చేసి ఆయన ఆస్తులను కూడా దీనికి తాకట్టు కింద ఉంచి జనాలను ఎవరు కూడా మీరు అపోహపడవలసిన పని లేదు, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే నేనున్నాను, నా ఆస్తులు ఉన్నాయి అన్న రీతిలో ఉమ్, ఆయన మిస్సెస్ ని బ్యాంకు మేనేజర్ గా ఆఫీసర్ గా పనిచేస్తూ ఉన్న టైంలో మరి ఉమ్, ఆమెను రిజైన్ చేపించి దీనికి ప్రెసిడెంట్ గా పెట్టేసి ఈ రిజిస్ట్రేషన్ చేయటం, దీన్ని నడిపించడం మొదలేశారు. ఉమ్, మరి ఆయన విశాల దృక్పథం ఏ విధంగా ఉందో చూసి మొదలేసినటువంటి ఈ ఆర్గనైజేషన్ మరి ఈ రోజు వరకు 2008 నుంచి 13 సంవత్సరాలు పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ గా దాని టర్న్ ఓవర్ 50 కోట్ల దగ్గర దాటిపోయి ఉన్నది. ఉమ్, ఈ ఇంత నమ్మకం ఉండి పెట్టే ఈ ఆర్గనైజేషన్ మీద మరి ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ కి రాగలిగింది కాబట్టి ఉమ్, దీన్ని ఇంకా ముందు ఇంకా మంచిగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీన్ని ఎక్కువగా కనుక మనం 100 crores ఎప్పుడు రీచ్ అవుతారా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఉమ్, దీనికి మనం శక్తుల మన మిత్రులందరినీ మన ఫ్రెండ్ సర్కిల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా దీని ఆర్గనైజేషన్ పుట్టు పూర్వత్రాలు పనిచేస్తున్న విధానాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళందరినీ కూడా దీనిలోకి చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఉమ్, ఇప్పటి వరకు కూడా మనం రీపేమెంట్ లో కానీ ఎక్కడా కూడా మన దగ్గర ఏమి బ్యాడ్ లోన్స్ అని లేకుండా ఉన్నాయి. ఉద్యోగం ఉంటే ఎంప్లాయీస్ దగ్గరే కొంచెం బకాయిలు పడ్డాయి తప్పితే గ్రామీణ ప్రాంతంలో ఎక్కడా కూడా బకాయిలే లేవు. చాలా మంచిగా రన్ అవుతూ ఉంది. ఇప్పటి వరకు దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేసి దీన్ని 100 crores చేయడానికి మేము అందరం కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైట్ అండి. మరి మీ యొక్క స్నేహ మ్యాక్స్లో మరి ఎవరెవరు ఒకవేళ సభ్యులుగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ముఖ్యంగా డిపాజిట్దారులుగా ఉండాలంటే అర్హతలు ఏంటంటారు? డిపాజిట్ దారులుగా ఉండటానికి అర్హత అనేది ఏమి లేదండి. దీనిలో మెంబర్షిప్ తీసుకుంటే మెంబర్షిప్ తో పాటు మనం డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తున్నాము. ఓకే. ఇక్కడ మీరు మనం చేస్తున్న పని ఏమిటంటే ఇప్పుడు బ్యాంకులో ఇచ్చే దానికన్నా 1%, 2% మనం ఎక్కువ వడ్డీని ఇవ్వగలుగుతున్నాము. దాన్నే మనం ఇచ్చేటప్పుడు కూడా లోన్ల రూపేణా ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆ మార్జిన్ వచ్చే రూపేణే మనం ఎక్కువగా తీసుకుంటున్నాము. అంతకు మించి ఎక్కువ లాభాల్లోకి ఏం వెళ్ళటం లేదు. ఆ వచ్చిన కొద్దిగా గొప్ప లాభాలు ఉన్నా కానీ ఈ మ్యాక్స్ లో వచ్చినటువంటి ఆ లాభాలు చారిటీ యాక్టివిటీ కోసం మనకి అనుబంధమైనటువంటి చారిటీ యాక్టివిటీ ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి దాని ద్వారా చారిటీ యాక్టివిటీకే ఉపయోగిస్తూ ఉన్నాం. రైట్ అండి. మరి ఇతర ఫైనాన్స్ సంస్థలు కూడా ఇతర ఫైనాన్స్ సంస్థలకు మరి స్నేహ మ్యాక్స్కి వ్యత్యాసం ఏంటంటారు? ఇతర ఫైనాన్స్ సంస్థలు అంటే వాళ్ళు వడ్డీ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకే. మన ప్రైవేట్ ఫైనాన్స్ ఏదైనా సరే ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన బహుజనులకి ఇస్తున్నాం కాబట్టి, పేద వర్గాలకి ఇస్తున్నాం కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వడ్డీని ఆశించడం లేదు. మనం డిపాజిటర్స్ కి ఇచ్చే వడ్డీ రేట్ని మ్యాచ్ అయ్యే విధంగా మనం అడ్వాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే మనం ఇచ్చే డిపాజిట్స్ కూడా బ్యాంక్ రేట్ మీద కొద్దిగా గొప్ప ఎక్కువ ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది. రైట్. మరి పున్నారావు గారు, మరి పేబ్యాక్ టు సొసైటీ మరి సిద్ధాంతం ప్రకారం నడుస్తుంది అన్నారు కదా, అంటే ఇందులో వచ్చే ఒకవేళ లాభాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ లాభాలని వేటి మీద ఖర్చు పెడుతున్నారు? మళ్ళీ ఈ లాభాలు వచ్చినటువంటి లాభాలన్నింటినీ కూడా ఇప్పుడు మనకి ఎక్కువ లాభాలు అనేటువంటి కుదరట్లేదు. ఎందుకంటే మనం ఇచ్చే రేటు, మనం పే చేసే రేటు ఆల్మోస్ట్ మ్యాచింగ్ టైంలోనే పెట్టుకుంటున్నాము. ఎందుకంటే మనం ఎక్కువ వడ్డీ ఆశించడం లేదు కాబట్టి మనం ఇవ్వాలనుకున్న దానికి బ్యాంక్ రేట్ మీద కొద్దిగా గొప్ప ఎక్కువ ఇవ్వాలని తీసుకుంటున్నాం కాబట్టి ఆ కొద్దిగా గొప్ప వచ్చే విధంగా మనం యాక్సెప్ట్ చేస్తూ
మనం వసూలు చేసేది కూడా అదే విధంగా ఉంది. ఉమ్, ఇవి వచ్చిన మిగిలిన ఈ లాభాల్లో ఏది వచ్చినప్పుడు కూడా ఉమ్, ఈ డివిడెండ్ రూపేణా మెంబర్స్ కి ఇవ్వడం, ఉమ్, ఇంకా ఏదైనా మిగిలితే కొద్దిగా గొప్ప దాన్ని చారిటీ యాక్టివిటీస్ కి ఇవ్వడం జరుగుతుంది. ఉమ్. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి ఈ యొక్క బ్యాంకులలో కానీ మరి ఆ యొక్క ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ దాచిపెట్టుకోవాలి తమ అమౌంట్స్ అన్నవి ఒకవేళ మరి అందరిలోనూ ఉన్నట్లయితే మరి స్నేహ మ్యాక్స్లోనే తమ యొక్క పొదుపును ఎందుకని పెట్టుకోవాలనుకుంటారు? స్నేహ మ్యాక్స్ లో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ మీకు మిగిలిన చోట దొరకదండి. ఓకే. ఎందుకంటే మీకు ఓ, ఏది చేయాలన్నా మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి ఆ డాక్యుమెంటేషన్ కానివ్వండి, మీరు స్నేహ పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు మా దగ్గర అయితే అన్ని ఇబ్బందులు ఏం లేదు. మాకు రెసిడెన్షియల్ ప్రూఫ్ ఒకటి, ఆధార్ కార్డు ఇవన్నీ ఉంటే మేము ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఇంకా పెద్దలు రాలేనటువంటి వాళ్ళు ఉంటే మా ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళ మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ దగ్గరే డిపాజిట్లు యాక్సెప్ట్ చేయటం జరుగుతుంది. తిరిగి ఫిక్స్డ్ బాండ్స్ ను కూడా ఇంటికి తీసుకెళ్ళి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఈ మంత్లీ డిపాజిట్ తీసుకునేటువంటి పెద్దలకు కూడా బ్యాంక్ లో అకౌంట్ లో క్రెడిట్ ఇవ్వమన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. మన బ్యాంక్ నుంచి వాళ్ళకి అకౌంట్ క్రెడిట్ వెళ్తుంది. కొంతమంది బ్యాంకుకి వెళ్ళి ఏటీఎం దగ్గరికి వెళ్ళి తీసుకోలేనటువంటి వ్యక్తులు కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇంటికే పంపిస్తున్నాం. మన ఎగ్జిక్యూటివ్ ప్రతి నెల ఇంటికి వెళ్ళి వాళ్ళకి రావాల్సిన వడ్డీని వాళ్ళ చేతుల్లో ఇచ్చేసి వాళ్ళకి అప్పచెప్తూ వాళ్ళకి అందజేస్తూ వస్తున్నారు. దీని మూలంగా మనకి క్లయింటల్ బేస్ చాలా వరకు ఈ ఇబ్బందులు లేని వ్యవహారం చూసినటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పి, వాళ్ళు వాళ్ళ మిత్రులకు చెప్పి, ఇంకా వాళ్ళ బంధువులకు చెప్పి, ఈ విధంగా మన సర్వీస్ చూసి చాలా మంది డిపాజిటర్లుగా మన దగ్గర వస్తుంటారు. సారీ సార్. రైట్. మరి పునరా గారు, మరి ఇంటికే వెళ్ళి ఆ యొక్క డిపాజిట్ దారులకు వడ్డీ చెల్లించడం జరుగుతుందంటున్నారు. మరి అదేవిధంగా డివిడెండ్లు కూడా ఇవ్వడం జరుగుతుందంటున్నారు. ఒకవేళ కలెక్షన్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయంటారా? లేదండి, కలెక్షన్ ఛార్జెస్ ఏమీ లేవు. మా స్టాఫ్ మాత్రమే, మా స్టాఫ్ అందరూ సాలరీస్ పర్సన్స్ కాబట్టి వాళ్ళే ఈ సర్వీసెస్ ను ఉపయోగిస్తూ ఉన్నాము. దాని కలెక్షన్ ఛార్జీలు కానీ ఎక్స్ట్రా ఛార్జీలు కానీ ఏమి. ఇప్పుడు అదేవిధంగా మరి 2 రాష్ట్రాలలో కూడా స్నేహ మ్యాక్స్ యొక్క మరి కార్యకలాపాలు ఎలా విస్తరించాయంటారు? 2 రాష్ట్రాల్లో కూడా పాలనే నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వీటిని విస్తృతంగా పరచాలని కొన్ని సెంటర్స్ లో కొంతమంది అడుగుతూ ఉన్నారు బ్రాంచెస్ ఓపెన్ చేయాలని. మరి దానికి ఇంకా కావాల్సినటువంటి ఏర్పాట్లని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా ముందు ఈ విస్తరణ కార్యక్రమం కూడా జరగవచ్చు. ముఖ్యంగా ఎంత విస్తరణ ఎన్ని చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి సర్వీసెస్ ని ఎక్స్టెండ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉంది. లాభాలను ఆశించి చేయటం మాత్రం కాదు, సర్వీస్ ఓరియంటెడ్ గా పనిచేస్తూ ఉన్నది కాబట్టి దీనిలో పనిచేసే వాళ్ళు కూడా అంత సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దీనిలో డిపాజిట్ చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ వడ్డీలు ఆశించే కాకుండా మన డబ్బులు 10 మందికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి, బాగా పనిచేస్తూ ఉంది ఆర్గనైజేషన్ అనేటువంటి రీతిలో వచ్చేటువంటి కస్టమర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. అందుకే మనం నిరంతరం అభివృద్ధి చెందుతూ మరి ఈ 13 సంవత్సరాల్లో ఇంత పైకి రావడానికి అవకాశం కలిగింది. రైట్. మరి పునరా గారు, మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి స్నేహ మ్యాక్స్ యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అన్నారు. మరి దీనికి సంబంధించి స్నేహ మ్యాక్స్కి సంబంధించి మరి అవగాహన ఎలా కల్పిస్తున్నారు బహుజనులలో? అవగాహన అంటే ఇప్పుడు మనము ఈ గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనం చేస్తున్న పనుల్ని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అది ఒకరి నుంచి ఒకరికి, ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్ కి ప్రయత్నం అది పాకిపోతూ ఉంది. ఈ డిపాజిట్స్ ఇవన్నీ యాక్సెప్ట్ చేయటం దీని గురించి అయితే మనం కొంతమందికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. దీనివల్ల బెనిఫిట్స్ ఏమిటి మనం తెలుసుకున్నందువల్ల
ఎంత ఇంట్రెస్ట్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఉమ్, మీకు ఇంట్రెస్ట్ రావడం తోటి పాటుగా మీకు ఇచ్చినటువంటి డబ్బులు ఇక్కడ పెట్టడం వల్ల కొంత సొసైటీ సర్వీస్ కు ఉపయోగపడుతుంది అనేటువంటి విధంగా మనం ఉమ్, ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ స్నేహ మ్యాక్స్ తరఫున మనం అప్పుడప్పుడు చిన్న చిన్న కస్టమర్స్ మీటింగ్స్ కానీ పెట్టి కస్టమర్స్ అందరినీ పిలిచి మాట్లాడటం, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తాలూకా మనం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, వాళ్ళని పిలిపించడం జరుగుతుంది. ఉమ్. రైట్. మరి పునరా గారు, మరి ఆ యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్నపాటి పొదుపు మొత్తాలను మీరు కలెక్షన్ చేసేటప్పుడు ఏమైనా సమస్యలు మీరు ఏమైనా ఎదుర్కొన్నారా? మాకు సమస్యలు ఏమీ ఎదురు కాలేదండి. ఉమ్, కలెక్షన్ టైంలో కానీ ఇచ్చే వచ్చే డిపాజిటర్స్ దగ్గర నుంచి కానీ ఏమీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఉమ్, కాకపోతే రీపేమెంట్ టైంలోనే కొంత ఎంప్లాయీస్ దగ్గర నుంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొంతమంది ఉమ్, కాస్త అతి తెలివితోటి అవాయిడ్ చేయటం, ఇది చేయడం ద్వారా దాని మీద వాళ్ళకి కావాల్సినటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవటం, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయటం అయిపోయింది. మాకు ఉమ్, ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. ఉమ్. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి ఈ యొక్క ఆర్థిక కార్యకలాపాలు కూడా మరి బ్యాంకింగ్ తరహాలో మరి యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు మరి ఒక బ్యాంకుగా ఒకవేళ బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించడానికి మరి రిజర్వ్ బ్యాంక్ పెద్ద బ్యాంక్ అని మనం అందరం అనుకుంటున్నాం. బ్యాంక్ గైడ్లైన్స్ ఎలా ఉన్నాయండి వీటికి? ఇప్పుడు బ్యాంక్ గైడ్లైన్స్ అనేటువంటి సార్, రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ మనకి స్నేహ మ్యాక్స్ కి వర్తించవు. ఎందుకంటే స్నేహ మ్యాక్స్ అనేటువంటిది కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1995 యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయి ఉన్నది కాబట్టి ఓకే, దీనికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఇది రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ లోకి రాదు. దీనికి ఉన్నటువంటి పరిణామం బట్టే ఇది నడుస్తూ ఉంటుంది. దీనికి కూడా ఎవ్రీ ఇయర్ ఆడిట్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రిటర్న్స్ కోఆపరేటివ్ సొసైటీకి పంపించడం జరుగుతుంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రూల్స్ సపరేట్, ఆర్బీఐకి గైడ్ లైన్స్ సపరేట్. ఇది అందులోకి రాదు. రైట్. మరి పునరా గారు, మరి ఈ యొక్క ఆర్థిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సంస్థలు తమ మీద నమ్మకాన్ని పెంపొందించుకునే దిశలో మరి ప్రజలకు కూడా బహిరంగంగా ఆ యొక్క లెక్కలు కార్యకలాపాలని మరి వచ్చే వాటిని మరి చెల్లింపులు చేసే వాటిని కూడా మరి ప్రకటించడం జరుగుతుంది. అటువంటి ప్రకటనలు ఏమైనా ఉన్నాయా ఇందులో? ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ షీట్, డివిడెండ్ డిక్లరేషన్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది కాబట్టి ఈ ట్రాన్స్పరెన్సీ అందరికీ తెలిసింది. ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నాం కాబట్టి ఐటీ రిటర్న్స్ మీరు అన్ని వెరిఫై చేస్తారు. ఎవరికైనా కానీ అనుమానం వస్తే మనం ఆఫీస్ లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ ఏమైనా వచ్చి మీరు వెరిఫై చేసుకోవచ్చు అని చెప్తున్నాం. ఇది మీటింగ్ లో కూడా చెప్తున్నాము. చాలా మందికి కొన్ని అనుమానాలు ఉండవచ్చు. మనం దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేస్తున్నారేమో, లేకపోతే ఎక్కడికి వెళ్తుందో ఏమిటో అనేటువంటి ఆ విషయాలన్నిటిలో కూడా ఓపెన్ గానే డిక్లేర్ చేస్తూ ఉన్నాము. మీటింగ్స్ లో కూడా చెప్తూ ఉన్నాము. ఎవరికి అనుమానం ఉన్నా కానీ వచ్చి మనం ఆఫీసులు వెరిఫై చేసుకోవాలి. రైట్. మరి చిన్న పొదుపు మొత్తాలే రేపటికి దేశ భవిష్యత్తుకి కావాల్సిన ఒకవేళ పొదుపు మొత్తాలుగా మారే అవకాశం ఉంది అనుకుంటే మరి బహుజనుల యొక్క ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు మరి ఈ యొక్క స్నేహ మ్యాక్స్లో మరి డిపాజిట్ల రూపంలో మీరు ఆ యొక్క డిపాజిట్లు పెట్టండి ఆహ్వానిస్తున్నారు. మరి ప్రజల నుంచి ఏమన్నా సందేహాలు వచ్చినప్పుడు వారికి ఎలాంటి క్లారిఫికేషన్ ఇస్తున్నారు మీరు? సందేహాలు వచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మేము వాళ్ళకి మన ఎగ్జిక్యూటివ్స్ దగ్గర కానీ ఆఫీస్ లో కానీ చెప్పలేని పరిస్థితిలో ఉంటే మేము స్వయంగా వాళ్ళని పిలిపించి మా దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకి కావాల్సిన డౌట్లు ఏమిటి ఉన్నాయని క్లారిఫై చేసిన తర్వాతనే రమ్మంటారు. ఇందులో దాచిపెట్టేది ఏం లేదండి. ఇది అన్ని రికార్డెడ్ గా అందరికి తెలిసిన విషయాలే కాబట్టి డౌట్ ఉన్న వ్యక్తులను ఎవరైనా మేమే పిలిచి మాట్లాడటం కానీ, మరి వాళ్ళకి ఏదైనా అవసరం రాలేని పరిస్థితిలో ఉంటే ఫోన్ లో కానీ మరి మేమే దగ్గరికి వెళ్ళి కానీ విశ్లేషించడం జరుగుతూ ఉంది. ఎవరికి ఇబ్బంది కలిగించే పరిస్థితులు అయితే మాత్రం స్నేహ మ్యాక్స్ ద్వారా లేవండి. అందరికీ అందుబాటులో ఉంది. వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ ఇంటికే అందిస్తూ ఉన్నాము. కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు జరిగే పరిస్థితి కానీ, అనుమానాలతో ఉండే వ్యవహారం కానీ స్నేహ మ్యాక్స్ లో జరగటం లేదు ప్రస్తుతానికి అయితే. నాకు తెలిసినంత వరకు నేను రెగ్యులర్ గా ఉంటూ కస్టమర్స్ తో చాలా మందితో డీల్ చేస్తూ ఉంటాను కాబట్టి
చాలా విషయాలు ఎవరెవరికి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి దేని అనుమానాలు రావడానికి అవకాశం ఉంది. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ అన్ని వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు అన్నింటినీ నివృత్తి చేసి పంపిస్తూ ఉన్నాము. చాలా మంది వాళ్ళు స్వయంగా చూసుకొని మన ఆర్గనైజేషన్ మీద నమ్మకంతో నిర్ధారించుకున్న తర్వాతనే మన దగ్గరికి రావడం జరుగుతుంది. మనం ఎవరిని బలవంత పెట్టు చేయలేం కదా. మనిషి దగ్గర నుంచి మనం బలవంతంగా డబ్బులు లాక్కొని ఇక్కడ డబ్బులు చెప్పలేం కదా. మరి వాళ్ళు అంత సాటిస్ఫై అయితే ఉన్నారు అంటే వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒకటికి 2 సార్లు మనం చెప్పే మాటలు కాకుండా ఇంకా నలుగురిని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ విధంగానే మనం క్లయింటల్ బేస్ పెరుగుతూ ఉంది మనం. రైట్ అండి. మరి యొక్క మరి బహుజనుల్లో ఆ యొక్క మన అంటే విభిన్న రంగాల నుంచి ఆ యొక్క డిపాజిట్లు తీసుకోవడానికి ఒకవేళ మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? అంటే వారికి ఏమన్నా రాయితీ లాంటివి ఏమన్నా లేకపోతే ఏమన్నా గ్యారంటీ లాంటివి ఏమన్నా ఇస్తున్నారా? రాయితీలు ఏం లేవండి వాళ్ళకి. గ్యారంటీ అంటే ఏముంది, మనం బ్యాంక్ లో ఇచ్చినట్టుగానే ఫిక్స్డ్ బాండ్ ఇస్తున్నాము వాళ్ళకి. ఓకే, ఫిక్స్డ్ బాండ్ ఇస్తున్నాము వాళ్ళకి. మంత్లీ పేమెంట్ అయితే మంత్లీ పేమెంట్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఇస్తున్నాము. లేదా మెచ్యూరిటీ అయిన తర్వాత అయితే మెచ్యూరిటీ పేమెంట్ ఇస్తున్నాము. వాళ్ళు బాండ్ సరెండర్ చేసి ప్రొసీజర్ ప్రకారమే. దానిలో వాళ్ళకి రాయితీలు ఏమీ లేవు. రాయితీలు ఇందులో మనం ఇవ్వాల్సింది ఏమీ లేదు. వాళ్ళకి ఇచ్చే ఏది అప్లికబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దాని ప్రకారం ఇంట్రెస్ట్ పేమెంట్ ఆన్ మెచ్యూరిటీ ఆర్ మంత్లీ యాజ్ పర్ దే చాయిస్ వీఆర్ పేయింగ్. రైట్. మరి డిపాజిట్ చేసిన వారికి ఏమైనా ఒకవేళ ప్రాణ నష్టం లాంటివి జరిగినప్పుడు మరి ఏమైనా ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా కవర్ ఉందా ఇందులో? ఇన్సూరెన్స్ కవర్ లిమిటెడ్ గా ఉందండి. అది కొంతవరకే ఉంది ఇన్సూరెన్స్ కవర్. ఫుల్ అమౌంట్ అనేది కవర్ చేయడం కుదరదు. అది ఈవెన్ బ్యాంకుల్లో కూడా లేదు. బ్యాంకుల్లో కూడా డిపాజిటర్స్ కి మాక్సిమం కవర్ ఇన్సూరెన్స్ 1 lakh వరకే ఉంది. మరి ఇప్పటి వరకే మనకు అటువంటి ఇన్సిడెంట్స్ ఏమీ మన దగ్గర జరగలేదు. ఎవరు క్లెయిమ్ చేయలేదు కూడా. అటువంటి ఏమీ చూడలేదు. చూద్దాం, మనం ఒకవేళ అలాంటి ఏమన్నా అవకాశాలు ఉంటే మనం కూడా వాటిని ముందులో తీసుకొని మనం ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా మనం ఇంకా పెంచుకోవడానికి ఏదైనా అవకాశాలు ఉంటే ప్రయత్నం చేసుకోవడానికి కూడా ఇంక్లూడ్ చేస్తాం. రైట్ అండి. మరి డిపాజిట్ ఆ యొక్క డిపాజిట్ దారులలో కూడా మరి మహిళలకే ప్రాధాన్యత ఉంటుందా? మరి పురుషుల డిపాజిట్ దారులకు కూడా ప్రయారిటీ ఎంతవరకు ఉంటుందంటారు? డిపాజిట్ దారులో మనం పురుషులకి మహిళలకి ప్రాధాన్యత అనేది ఏమీ లేదండి. జనరల్ గా మనం ఏం చెప్తున్నామంటే పురుషులు పేరుతో వేసుకునే దానికన్నా మహిళల పేరుతో వేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకనంటే మహిళలకి పేరుతో ఉన్న డబ్బులు అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోగలరు. వీళ్ళకి తెలియకుండా పురుషులు తీసుకెళ్లిపోవడం వాడుకోవడం అనేది వీలు పడదు అనే ఉద్దేశంతో మేము ఆ విధంగా సజెస్ట్ చేస్తూ ఉన్నాం. దానికి చాలా మంది కూడా అది మంచిగానే ఆలోచిస్తూ ఉన్నారు. ఆ విధంగా మనం మగవాళ్ళని వేయొద్దని కాదు, కాకపోతే ఈ విధంగా మహిళల పేరుతోటి పిల్లల పేర్లతోటి వేసుకుంటే అది సేఫ్ సైడ్ గా ఉంటుంది. కొంత మెచ్యూరిటీ టైం దాకా అది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు మగవాళ్ళ పేరుతో వేసుకుంటే మధ్యలో ఇంట్లో తెలియకుండా వచ్చి తీసుకెళ్లిపోయి దాన్ని దేనికో వాడుకొని ఏదో చేయకుండా కొంతవరకు వాళ్ళకి అది జాగ్రత్త పడటం కోసం అని చెప్పి ఇలాంటి మార్గాల్ని చెప్తూ ఉన్నాము. అది అంతేగాని ఇది బైఫర్కేషన్ ఏం లేదు. ఆడవాళ్ళకి ఇది మగవాళ్ళకి ఇది అనేటువంటి తేడా ఏం లేదు. రైట్. పునరా గారు చివరిగా మరి చివరిగా అండి మరి చెప్పండి. ఏదైనా ఇప్పుడు లాంగ్ టర్మ్ లో పెట్టుకునే దానికి మన దగ్గర చాలా అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి ఈ మెచ్యూరిటీ వాల్యూస్ రావడానికి ఎక్కువగా ఉంది కాబట్టి పిల్లల పేరుతోటి మనవాళ్ళ పేరుతోటి వేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాం. రైట్ అండి. మరి స్వల్పకాలిక దీర్ఘకాలిక అనుకుంటే మరి యొక్క టైం బౌండ్ ఎంత అంటారు? ప్రస్తుతానికి ఎక్కువ టైం అనేటువంటిది 7 years లో డబుల్ అమౌంట్ ఇస్తున్నారు. 7 years లో డబుల్ అమౌంట్ వస్తుంది. మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 7 years తర్వాత 2 lakhs మెచ్యూరిటీ వాల్యూ. ఇది లాంగ్ టర్మ్ ప్రెసెంట్ గా. మిగతా మనం షార్ట్ టర్మ్ పీరియడ్స్ 6 months నుంచి మనం 6 months అయినా 1 year దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నాం. దానికి రేట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బ్యాంక్ ప్రొసీజర్ లాగానే మనం కూడా డిపాజిట్స్ పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది దేనికి అది సపరేట్ గా ఉంటుంది. రైట్. మరి పొదుపు మొత్తాలని
ఈ పొదుపు మొత్తాలు మీ దగ్గరికి చేయడానికి వచ్చేటప్పుడు వారికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటారు? ఇప్పుడు వాళ్ళు రెసిడెన్షియల్ ప్రూఫ్ మన ఆధార్ కార్డు ఉంటే చాలా ఫోటో తీసుకుంటే మనం అక్కడ మెంబర్షిప్ తీసుకుంటున్నాం, అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కి తగిన బాండ్ను ప్రిపేర్ చేసి వాళ్ళకి చెక్ హ్యాండ్ అవుతుంది. రైట్ అండి. మరి స్నేహ మ్యాక్స్ డైరెక్టర్గా మరి మీరు బహుజనులకు ఇచ్చే పిలుపు ఏంటంటారు? మెసేజ్ బహుజనులకు ఇచ్చే మెసేజ్ ఏమిటంటే బహుజనులందరూ కూడా మ్యాక్స్ ని ఉపయోగించుకోమని చెప్తున్నాము. దీనికి కావాల్సిన డిపాజిట్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే డిపాజిటర్స్ ని మనకి రికమెండ్ చేయమని చెప్తున్నాము. ఈ అవకాశం మిగతా బ్యాంకుల్లోనూ కానీ బయట కానీ ఎక్కడ దొరకనటువంటి అవకాశం మనం మ్యాక్స్ లో ఇస్తున్నటువంటి సొసైటీ బహుజనులు అందరూ ఎక్కువగా ఉపయోగించుకుంటే మనకి బాగుంటుందనేటువంటిది మా ఆలోచన. రైట్ అండి. మరి స్నేహ మ్యాక్స్ డైరెక్టర్గా ఇప్పటివరకు మీరు మాట్లాడారనుకుంటే రిటైర్డ్ సీనియర్ మేనేజర్ కెనరా బ్యాంక్గా మరి ఈ యొక్క పొదుపు యొక్క సంస్థ మీద మీ యొక్క అభిప్రాయం? బ్యాంక్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఓకే. బ్యాంక్ లో సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొవైడ్ చేసి అన్ని ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్యాంక్ నామ్స్ ప్రకారం నడుస్తున్నటువంటి ఈ మ్యాక్స్ అనేటువంటిది కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారం వచ్చింది. దీనికి ఉన్న ఎగ్జంప్షన్స్ దీనికి ఉన్నాయి కాబట్టి అక్కడ దొరకని ఫెసిలిటీస్ దీనిలో దొరుకుతాయి కాబట్టి అక్కడ లేని ఫ్లెక్సిబిలిటీ దీనిలో ఉంటుంది కాబట్టి కస్టమర్స్ అందరూ ఏదైనా కానీ ఎక్కువగా మనం మ్యాక్స్ కి ఉపయోగించుకోవచ్చు. దానికన్నా మీకు ఇబ్బందులు లేకుండా సర్వీస్ మీ ఇంటికి వచ్చి వస్తుంది అనేటువంటి విషయాన్ని. రైట్ అండి. పున్నారావు గారు, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ఆల్రెడీ పున్నారావు గారు రిటైర్డ్ సీనియర్ మేనేజర్ కెనరా బ్యాంక్, అదేవిధంగా మరి మాస్టర్ టీవీ స్నేహ టీవీ డైరెక్టర్ ప్లస్ స్నేహ మ్యాక్స్ డైరెక్టర్గా మరి స్నేహ మ్యాక్స్ ఏ విధంగా కార్యకలాపాలను మరి బహుజనులకు అందజేస్తుంది, వారి యొక్క ఆర్థిక సేవలు ఏ విధంగా అందజేస్తుంది, మరి వారి నుంచి డిపాజిట్లను సేకరించిన తర్వాత మరి ఇచ్చే మొత్తాలు ఎలా ఉంటాయి, మరి ఇతర ఆర్థిక సంస్థల కంటే వ్యత్యాసం ఏవైతే ఉంది ఆ యొక్క వ్యత్యాసం కూడా వివరించడం జరిగింది. మరి ఇతర ఆర్థిక సంస్థలలో కంటే మరి విభిన్నంగా బహుజనులకు ఇస్తున్న ఒక ప్రత్యేకమైన మరి విశేషం కూడా స్నేహ మ్యాక్స్లో ఉన్నట్లుగా స్నేహ మ్యాక్స్ డైరెక్టర్ అల్లడి పున్నారావు గారు చెప్పడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.